పూరీ జగన్నాథుడికి చేపలు ప్రసాదంగా పెట్టారు అని మీకు తెలుసా? పూరీ నగరంలో కూర్మా అనే ముసలావిడ ఉండేది. ఒకరోజు ఆమె జగన్నాథుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. కూర్మా ఒక మత్స్యకారి కావడంతో రోజూ చేపలు తినేది. నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి తప్పకుండా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టేందుకు తీసుకెళ్ళింది. కాని గుడిద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకి తన దగ్గర చేపల వాసన రావడంతో మీ చేతిలో ఉన్న అరిటాకులో ఏమి ఉంది చూపించండి అని అడుగుతారు. అప్పుడు కూర్మా అరిటాకును తెరిచి చూపించగానే ఆ అరిటాకులో చేపకి బదులుగా పనసపండు కనిపించింది. కూర్మా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు క్షమాపణ చెప్పి ఆ ప్రసాదాన్ని జగన్నాథుడికి సమర్పించండి అనంటారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు కూర్మ ఎంతో సంతోషించి ఆ రోజు నుండి పూర్తిగా శాకాహారిగా మారి ప్రతిరోజూ జగన్నాథుడికి పనసపండ్లను ప్రసాదంగా పెట్టేది. ఈ విధంగా పూరీ జగన్నాథుడు మహిమతో భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథని కామెంట్ చేయండి.